ఫ్రెండ్స్, ఇవాళ చేసే రెసిపీ చికెన్ ఫ్రై అండి. నేను 1 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నిమ్మరసం ఒక చెక్క, పసుపు, సాల్ట్, మనం కారం ఎంతైతే పట్టిద్దో కారం ఇప్పుడే వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలండి ఒక పావు గంట సేపు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఒక పెద్ద కప్పు ఉల్లిపాయలు, కొంచెం పసుపు, సాల్ట్ వేసుకొని బాగా వేయించుకున్నాక 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, కరివేపాకు వేసుకోవాలండి. అల్లం పేస్ట్ వేసుకున్నాక బాగా వేయించుకున్నాక ఇప్పుడు చికెన్ వేసుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోవాలండి. 4 ఇలాచి, ఒక దాల్చిన చెక్క, 5 లవంగాలు, ఒక పావు టేబుల్ స్పూను మిరియాలండి, ఒక పెద్ద టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, గసగసాలు ఒక 1/2 టేబుల్ స్పూన్ అండి, ఒక 6-7 ఎండుమిరపకాయలు, ఒక 2 టేబుల్ స్పూన్ కొబ్బరి తురుము వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనకి చికెన్ అలా కొంచెం మగ్గాక 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు మనం పొడి చేసుకున్నాం మసాలా దినుసులు, ఆ పొడి కూడా వేసుకొని నూనె బాగా పైకి తేలే వరకు ఇలా బాగా ఉడికించుకొని ఫ్రెష్ కరివేపాకు వేసుకొని స్టవ్ ఆపేసుకోవడం అండి. ఒకసారి ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది.